నిజంగా గూడా కవితక్క గారికి ఏదైతే క్లీన్ షీట్ ఇచ్చిండ్రో అది మేము ముందు నుండి గూడా అనుకున్నదే. ఎందుకంటే న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. ఏదైతే మేము న్యాయ వ్యవస్థని నమ్ముతాము అన్న మా విశ్వాసంతోని అప్పటి నుండి ఇప్పటి వరకు గూడా మేము కవితక్క గారితోనే నడిచినాము. ఖచ్చితంగా ఇందులో కవితక్క గారిది ఎలాంటి తప్పు లేదు. కేవలం గూడా ఇది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద వారిని కేసీఆర్ గారిని ఎదుర్కోలేకనే కవితక్క గారిని వారి కూతురుగా ఇది ఏదైతే ఈ కేసు ఉందో దాంట్లో బలి చేసిండ్రు అని చెప్పేసి అది అందరికీ తెలిసిన విషయమే. కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాలలో చెప్పిండ్రు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కోసం కవితక్క గారు ఒక నిందను మోస్తూ 5.5 నెలలు జైల్లో కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఒక దురదృష్టకరమైనది ఏంటంటే క్లీన్ షీట్ రావడము సంతోషకరమైన విషయం అయినప్పటికీ కూడా 3.5 సంవత్సరాలుగా మేము ఒక కవితక్క గారే కాదు, కవితక్క గారి కుటుంబమే కాదు, ఆమెను నమ్ముకున్న జాగృతి నాయకులము కార్యకర్తలము ఎంతో మందిని కూడా మేము ఒక మనోవేదనకి ఒక క్షోభకు గురవుతున్నాం. కవితక్క గారిని లిక్కర్ క్వీన్ అని లిక్కర్ రాణి అని ఏ పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కింద కామెంట్లు పవిత్రమైన బతుకమ్మ ప్లేస్లో లిక్కర్ బాటిళ్లను పెట్టి కూడా ట్రోల్ చేసిండ్రు. బయట వాళ్ళే కాదు సొంత పార్టీలో వాళ్ళు కూడా. ఈరోజు ఎవరైతే కవితక్క గారికి క్లీన్ షీట్ వచ్చిన తర్వాత ట్విట్టర్ వేదికలుగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఇది కేసు వల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది అని చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కోసమే కదా కవితక్క గారు ఈ నిందను మోసింది అని ఈరోజు మేము అడుగుతున్నాం. దానికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? కేసీఆర్ గారు స్వయంగా ఎన్నో ప్రెస్ మీట్లలో ఎన్నో మీడియా ముందు చెప్పిండ్రు, నా బిడ్డ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది, నన్ను ఎదుర్కోలేక నేను కంటిలో నలుసుగా మారిన నన్ను ఎదుర్కోలేకనే ఈరోజు నా బిడ్డ మీద ఈ కుట్రలు చేస్తున్నారు అన్నారు. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వల్ల కవితక్క గారు నష్టపోయిందా, కవితక్క గారి వల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయిందా అన్నది ప్రజల ముందే ఉంది. బీఆర్ఎస్ పార్టీ కోసమే కదా ఆ రోజు ఈ నిందను మోసిండ్రు. మరి ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనాయకులు కానివ్వండి కవితక్క గారికి సపోర్ట్గా నిలిచిండ్రా? ఒక్కసారన్న వాళ్ళు ప్రతిపక్షాలు కానివ్వండి సొంత పార్టీలో కూడా కొంతమంది పేడ ఆర్టిస్టులను పెట్టుకొని కుట్రలు చేస్తున్నప్పటికీ అది తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఖండించిండ్రా? ఆ కుట్రలను తిప్పికొట్టిండ్రా? ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కవితక్క గారికి అండగా ఉందా అని మేము అడుగుతున్నాం. దానికి మీ దగ్గర సమాధానం ఉందా? క్లీన్ షీట్ వచ్చింది, మరి కవితక్క గారిని ఇన్ని రోజులు అనరాని మాటలు అన్నారు. ఆ మాటలకు సమాధానం ఏంటి? కాలము తిరిగి రాదు. తన కొడుకు 10th ఎగ్జామ్స్ రాస్తుండు, బెయిల్ ఇవ్వండి అన్నా కూడా ఇవ్వలేదు. ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత ఈరోజు క్లీన్ షీట్ ఇస్తే దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మా మనోవేదన, మేము ఏదైతే ఆత్మక్షోభకు గురైనామో మా గుండెల్లో ఒక్కొక్క మాట గుణపాలుగా దిగి ఉన్నాయి కదా, దానికి ఈరోజు ఎవరు సమాధానం చెప్తారు అని అడుగుతాం. జై తెలంగాణ. కొత్త పార్టీ అంటే మీరు దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ పెట్టే ముందు అధ్యయన కమిటీలు వేసి ముందే బ్లూ ప్రింట్ అనేది రూపొందించి పార్టీ పెట్టినది ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేదు. కానీ కవితక్క గారు ఏదో నామమాత్రంగా పార్టీ పెడతలేదు. పార్టీ పెట్టే ముందు ఒక 55 అధ్యయన కమిటీలు ఏదైతే వేసిండ్రో ప్రతి వర్గం మీద ప్రతి రంగం మీద ఒక అధ్యయన కమిటీ వేసిండ్రు. ఆ అధ్యయన కమిటీలో కవితక్క గారే కాదు, కవితక్క గారితో పనిచేస్తున్న జాగృతి కార్యకర్తలకి నాయకులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల అవగాహన ఉండాలి, ఈ తెలంగాణ ప్రజల పట్ల అవగాహన ఉండాలి, కష్ట నష్టం తెలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక్కొక్క కమిటీకి 5 నుండి 10 మందిని నియమించి వాళ్ళని ఏదో ఏసీ రూములలో ఇక్కడ కూర్చొని కాదు మా జెండా మా ఎజెండా రూపుదిద్దేది. మా ఎజెండా ప్రజల మధ్యలో నుండి వచ్చింది. ఈరోజు ఈ 55 కమిటీలలో వేసిన కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రతి వర్గం వాళ్ళు ప్రతి కమిటీకి రంగానికి చెందిన వాళ్ళని కలిసి వాళ్ళ కష్టాలు ఏంటిది, వాళ్ళ నష్టాలు ఏంటిది, ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఇస్తానన్నది ఏంటిది, ఇవ్వని హామీలు ఏంటిది, మా ప్రభుత్వం వస్తే చేయాల్సింది ఏంటిది అని చెప్పేసి వీళ్ళందరి దగ్గర ఒక రిపోర్ట్ తీసుకొని అదంతా కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి కవితక్క గారికి సబ్మిట్ చేసినప్పుడు అందులో కూడా ఇంకేమైనా చేర్చాల్సినవి ఉన్నాయా, ఇంకేమైనా వచ్చినాయా రాలేదా, ఇంకే రంగం వాళ్ళనైనా కలిసినామా లేదా, ఇవంతా లోతుగా అధ్యయనం చేసి అందులో నుండి ఇప్పుడు రేపు పెట్టబోయే తెలంగాణ జాగృతి మేనిఫెస్టో అనేది రూపుదిద్దుకోబోతుంది. కాబట్టి
ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా సామాజిక తెలంగాణ అనే మా జెండా అది. కాబట్టి సామాజిక తెలంగాణ నిర్మాణంలో భాగంగా కవితక్క గారి నాయకత్వంలో యువతకి, మహిళలకి, అలాగే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమకారులకు సముచిత న్యాయం కల్పించి అమరవీరుల కుటుంబాలకు గౌరవాన్ని ఇస్తూ ఈ పార్టీ అనేది ముందుకు పోతుంది. మా విధి విధానాలు స్పష్టం. సామాజిక తెలంగాణనే మా జెండా, మా ఎజెండా. కేటీఆర్ గారి ట్వీట్ చూస్తే ఫస్ట్ నవ్వొస్తుంది. ఎందుకంటే ఈ ట్వీట్ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి కవితక్క గారి మీద చేసినప్పుడు అప్పుడెక్కడ పోయింది? అప్పుడు నువ్వు స్పందించుంటే, ఒక అన్నగా స్పందించిన, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్పందించినా బాగుండేది. ఎందుకంటే ఆ రోజు నీ పార్టీలోనే కవితక్క గారు బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆ రోజు నువ్వు స్పందించలేదు. ఈ రోజు ఒక పక్కన కంగ్రాట్స్ చెప్తూనే ఇంకో పక్కన మా పార్టీ ఓడిపోవడానికి కారణము ఈ లిక్కర్ స్కామ్ అన్నారు. కానీ జగమంతా తెలుసు, ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు వీళ్ళ అహంకారం, వీళ్ళ అతి విశ్వాసం. వీళ్ళు ఏదైతే మేము ఏది చేసినా చెల్తుంది, ప్రజలకు మేము తప్ప ఇంకొక ఆల్టర్నేట్ ఆప్షన్ లేదు, మేము ఏం చేసినా మాకే ఓటేస్తారు అని అనుకోవడం. వీళ్ళు ఏదైతే డబుల్ బెడ్రూమ్ల విషయాలలో ఆలస్యం చేసిండ్రో, ఉద్యమకారులను విస్మరించిండ్రో, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయలేకపోయిండ్రో, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలల్లో ఒక ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారు ఉద్యమకారులకు దూరమైనరు, కార్యకర్తలకు దూరమైనరు. ఇవన్నీ కదా వాళ్ళు చేసిన తప్పిదాలు. ఈ తప్పిదాల వల్ల కదా ఆ రోజు పార్టీ ఓటమికి కారణము. ఎవరిని అడిగినా చెప్తారు. కొన్ని టికెట్లు కనుక ఆ రోజు మార్చుంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనేది వచ్చేది కాదు అని అందరికి తెలుసు. ఎవరైతే దోపిడీ చేసిండ్రో, ఎవరైతే అన్యాయం చేసిండ్రో, ప్రజలలో వ్యతిరేకత ఉన్నదో వాళ్ళకే తీసుకొచ్చి మళ్ళీ టికెట్లు ఇస్తే మీరు ఎట్లా గెలుస్తారు? ఇవన్నీ క్లియర్గా చెప్తున్నాం. వీళ్ళ అతి విశ్వాసం, వీళ్ళ అహంకారం, ఉద్యమకారులని వీళ్ళు విస్మరించడం, అమరవీరుల కుటుంబాలకు వీళ్ళు న్యాయం చేయకపోవడం, ఇవన్నీ వీళ్ళ ఓటమికి కారణం. ఒకవేళ ఈ కేసే ఓటమికి కారణం అంటే ఈ రోజు మీ మీద కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండ్రు, ఈ రేస్ కేసు పెట్టిండ్రు, కాళేశ్వరం కేసు పెట్టిండ్రు. అంటే మీరు ఇక ముందు కూడా గెలవరని ఒప్పుకుంటున్నారా? ఈ కేసులన్నీ నెక్స్ట్ మీ ఓటమికి దారులేనా? దీనికి ఒప్పుకుంటే దానికి ఒప్పుకోండి. అది నిజమైనప్పుడు ఇది కూడా నిజమవుతుంది. లిక్కర్ రాని అని మాట్లాడిన వాళ్ళందరికీ చెంప చెల్లుమనేటట్టు చెప్పుతోని కొట్టినట్టు ఈరోజు కోర్టే ఒక తీర్పునిచ్చింది. కాబట్టి ఇకనైనా ఆ మాట్లాడిన వాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహాలు వాళ్ళు చూసుకొని కనీసం చెంపలేసుకోండి. ఆడబిడ్డ మీద మీరు మాట్లాడిన మీ పాపాలు కనీసము కడుక్కున్న వాళ్ళు అవుతారు. మీరు మాట్లాడిన దానికి ఒకసారి నోటి నుండి ఒక మాట వస్తే దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎందుకంటే వీళ్ళు చేసిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు. కానీ తప్పకుండా ఆడబిడ్డ నిజాయితీ గెలుస్తుంది. రాజకీయాలలో ఆడబిడ్డల్ని ఒక పరిధి దాటి వ్యక్తిగతంగా ఎంతవరకైనా దూషించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఈరోజు ఏదైతే రౌజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో వాళ్ళకి అదే చెంపపెట్టు. దాని గురించి మేమేం మాట్లాడడం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఎవరైతే కవితక్క గారిని విమర్శించిండ్రో తప్పకుండా ఆ దేవుడు, ఆ ధర్మం, ఆ కాలం, సత్యం తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్తుంది. రానున్న రోజుల్లో వాళ్ళే ఎదుర్కోబోతారు. జై తెలంగాణ.